హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు పెళ్లి సందడి వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో మనం లాంగ్ బ్యాక్ ఒక పార్వతీ పరమేశ్వర్ని పరిచయం చేసాం. వాళ్ళ ఇంటర్వ్యూ ఒకసారి తీసుకోండి. వాళ్ళ పెద్దవాళ్ళ మాటలు మన తరానికి బాగా పనికొస్తాయి అని చెప్పి చాలామంది చాలా కమెంట్స్ పెట్టారు. సో ఆ ప్రయత్నమే ఇది అనమాట. సో ఎక్కువగా తాతయ్య జోకులు అవి ఇవి వేస్తూ చాలా సరదాగా సాగింది. అవ్వేమో అస్సలే మాట్లాడలేదు, కానీ లాస్ట్లో అవ్వ చాలా బ్యూటిఫుల్ వర్డ్స్, గోల్డెన్ వర్డ్స్ చెప్పారనమాట. అది రాబోయే తరాలకి ఉపయోగపడే మాటలు. సో అవన్నీ కూడా సరదాగా యాజ్ ఇట్ ఈస్గా లోడ్ చేశాను, ఏది ఎడిట్ చేయకుండా. చూసేద్దామా? అపేక్షగా తమాషాలు పట్టిస్తూ నవ్విస్తూ ఉంటాడు ఆయన. సరే కూర్చోండి. ఎడపోయినాడా? అన్న ఎడపోయినాడా? కూర్చో కూర్చో. తీయడానికి కదా, తీయాలి కదా వీడియో. ఆయన వెళ్ళా తీయాలి మనం కూర్చుంటే. అప్పుడైతే ఓకే. చూసేవాళ్ళకి కూడా అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీరు అవ్వ తాతని ఒకసారి వాళ్ళ అనుభవాలు అడగమని చెప్పారు కదా, అందుకని చెప్పి ఈరోజు దొరికినారనమాట. వీళ్ళతో పాటు ఒక నలుగురు ఉన్నారనమాట. ఊరికి ఎగతాలు చేస్తా సరదాలుగా ఉంది పొద్దుటి నుంచి. వీడియో తీసి అమ్మండి అవ్వతో షేకించేస్తుంది. చెప్తాత ఏంది ఎట్టెట్టు అంటున్నావా? ఫస్ట్ అవ్వని ఎప్పుడు చూసావు చెప్పు. తాత అటెన్షన్లో ఉన్నాడు. అవని ఎప్పుడు చూసా? 70 సంవత్సరాలు ఉన్నాడు. ఏవా 70 సంవత్సరాలు మీ పెళ్ళయ్యా? 56 సంవత్సరం పెట్టింది. అవ కరెక్ట్గా నిజాలు చెప్పు. 56 సంవత్సరాలు. తాతను చూడంగానే ఏమనుకున్నావా? తాతను చూడకుండా పెళ్లి చేసుకున్నా. అందగత్తి దొరికింది. బయట కూర్చోండి. నేను ఇంకొక ఆయన 6వ తేదీకి 56 సంవత్సరం పెట్టింది. 6వ తేదీకి తాత మొత్తం ఊపుగా ఎవరో చెప్పినట్టు పాడతా మొదలు పెట్టాడు. కిటికీలో చూసింది తాత, కిటికీలో చూస్తా ఉండింది. అప్పుడు బాగా అందంగా ఉండాడా? అప్పుడు చాలా కదా, కిటికీ కదా, ఆ కిటికీలో నుంచే చూస్తుంది. ఒక నిమిషం ఉండండి. మధ్య మధ్యలో అంతరాయం కలిగించింది ఇవే అనమాట. చీరలు అవి గొడ్ల కథలు మాట్లాడుతూ ఉండింది. ఇప్పుడు మొత్తం మీద అందరం ఆపామన్నమాట. నేనేం మాట్లాడలేమో తీసుకోనింది. చెప్తా చెప్పు. ఇంకెవరు మాట్లాడరంట, కానీ నువ్వు చెప్పు. నీకు అంతరాయం కలగదు చెప్పు. నాకు అంతరాయం కనబడ్డ కళ్ళు కొట్టడమే నా పని. కనబడ్డాడని కన్ను కుట్టాడంట. ఏమవ్వా ఇంత అన్యాయం చేస్తాడు నీకు? తర్వాత కిటికీలో నుంచి వస్తుంది అవ్వా. తర్వాత ఇంటికి వచ్చేసిన మా చిన్న పోయి ముందు చూసాడు. పిల్ల పిల్ల ఉంది. ఆ పార్టీలో పాటి పిల్లకి మాట చెప్పినంత తెలుసుకోమని. అయితే ఆమెకన్నా ఈ అమ్మాయి బాగుందిరా, ఈ అమ్మాయి అట్ట కాదు. ఫస్ట్ పెళ్లి చూపుల్లో అవ్వ కిటికీలో నుంచి వస్తుంది అంటుంటే ఆడ పోయి నేను ఇంకొక అబ్బాయి కూర్చుంటే మొహం కడుక్కొని పొడికి పూసి ఒకరు పెద్దగా చెప్పు వినబట్టంలే. కిటికీ గుండా కన్ను ఆడుకున్న చూస్తున్నా సైడ్ అటు తొంగి నేను చూసినప్పుడు అటు తొక్క అయింది, లేనప్పుడు ఇటు చూసేది. ఏవా గమ్ముకుండా నిజమే కాదా? కాదా? అబద్ధాలు చెప్తున్నాను తాత నువ్వు? నేనేం అబద్ధం చెప్పను. నా నోటుకుండానే అబద్ధం లేదు, అన్నీ నిజాలే వస్తాయి. అంతే అవ్వా. చూడలా నువ్వు ఆ తాతనే? దూరం నుంచి కూడా చూడలా? అంటే చూడకుండానే పెళ్లి చేసుకున్నావా? ఎప్పుడు చూసావు తాతను మొదటిసారి? 12 సంవత్సరాలు చూస్తానా. అంతే కదా. 12 ఏళ్ళ 13 ఏళ్ళు ఉంటాయి నీకు? నాకు 45. నాకు 45. 1928 ఆగస్టు 6 నేను పుట్టింది. గులాంపాడు లెక్క చేసుకో. అది చెప్పచ్చులే ఆ మాట. 1928 ఆగస్టు 6. 28 గాంధీ మహోత్సవంలో పల్లిపాడుకు వచ్చినప్పుడు నేను కూడా పోయినాను కదా.
ఆయన లోపల జనాలకు పంపితే నన్ను బయట వచ్చారు పోలీసులు. ఇంకేం లేదవ్వా. 1928లో పుట్టావు నువ్వు. అవా నువ్వెప్పుడు పుట్టావా తెలీదు. వానాకాలం, ఎండాకాలం, మిరపకాయల కోతలు. అప్పుడు నాకు 45 సంవత్సరాలు వయసప్పుడు నేను 13 ఏళ్ళు. అదేంది 45 ఏళ్ళ? నాకు 3 తమ్ముళ్ళు, ఒక చెల్లి. అది 45 ఏళ్ళు 13 ఏళ్ళు అమ్మాయిని చేసుకున్నాను నువ్వా? ఇప్పుడు నేను మిషన్ అనుకున్నానా? ఏ మిషన్ చూడు, నా ఇంటికి చూడు. ఓరి నాయనా, ఇప్పుడు నీ ఇంట్లో 6 మంది గుమ్మనా చేశానంటే అబ్బో రాసి వాడు పైనుంచి దిగి తగ్గేది అంటున్నాడు నన్ను. ఎవరా? ట్రైన్లోనా? వాడు కిందకి దిగి ఇద్దరు కూర్చుని సీట్లు ఉన్నాయి, దాంట్లో నేను పడుకొని ఉండా. నా పక్క మీదకి వాడు పోయాడు. అప్పుడు టికెట్ కలెక్టర్ వచ్చి పైనుంచి దిగావా? బెర్త మీద నుంచా? కిందేనా నీదా? నా సీట్లో వాడు పోయి కొనుక్కున్నాడు. అప్పుడు రెండో వాడు వచ్చాడా, వాడు వచ్చినప్పుడు నువ్వు లేయాలా అని చెప్పాడు పాపం. వాడు పైకి కిందకి దిగి దిగయ్యా, ఆయన కూర్చొని నేను కూర్చొని పోతాం మేము, నువ్వు పైకి పోయా అని అన్నాడు. అందరు టికెట్ కలెక్టర్ వచ్చి లేదు, ఆయన ఇక్కడనే కొనుక్కుంటాడు, నువ్వు ఆడకేపో, నేను ఈయన చేసి ఇంకో దగ్గర కూర్చొని పెడతా అంటే అబ్బో తగ్గేలేదు పెద్ద నువ్వు. ఏమా నువ్వు చెప్పవా? ఏదో మా అమ్మోడు పెళ్లి చేసుకున్నా అని చెప్పినా, అంతేనా? నేను కట్నం ఇచ్చి చేసుకున్నా. ఓబ్బో అవునవా? ఎంత ఇచ్చాడు కట్నమా? 200. అప్పుడు అది కాదు తాత, ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు కట్నం ఇచ్చి చేసుకుంటే నువ్వు ఆ రోజుల్లో మా అవ్వ అందగత్తి కాబట్టి 200 ఇచ్చి చేసుకున్నావు. అది చెప్పు, ఇటు అందగత్తి నీకు దొరుకుంటుంది ఆ రోజుల్లో? నాకంటే అందగత్తేనా? అబ్బో కాదా? అవ్వ కలర్ నువ్వు ఉండవా? కలర్ కాదు, పిల్లోడు అట్టున్నదేనా. అబ్బో 45 ఏళ్ళ దొండపండు ఉన్నట్టున్నా. అవ్వ నేపుకు తింటున్నావు అని చెప్తున్నారు అందరూ. 45 ఏళ్ళు అవ్వ నీ ఏపుకు తింటున్నావు. 3 తమ్ముళ్ళు, ఒక చెల్లేసే వాడు ముగ్గురు పెళ్లి చేసి పిల్లకాయలు పుట్టినట్టు పిల్లకాయలు అప్పుడు దా చేసుకోవాలని చేసుకోకూడదు అనుకున్నావు ఏంది? చేసుకోకూడదు అనుకుని అవ్వని చూసేసి లవ్ చేసేసి చేసుకున్నావు. బండి వేసుకొని పోతాము. నేను పిల్ల యాప్ చెట్టు కింద సంఖ్యలో మింగి పెట్టుకొని నిలబడి ఉండింది. చూసిన పచ్చగా బలి ఉంది పిల్ల, సన్నగా. ఇప్పుడే అవ్వ ఇట్టుందంటే వయసులో ఇంకెట్టుండి ఉంటుందా? సన్నగా బలి ఉండింది. కొట్టిన బ్రేకు బండి ఆ గోడ దూరం పోయి ఆగింది. వెనక్కి వచ్చి ఆ ఊరు ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఇట్లా అన్న, అంత పవర్ లో ఉన్నప్పుడు వచ్చాడు. ఊరే అమ్మాయి అన్న, మా అమ్మాయి అన్నాడు. సరే నేను శంకర్కి పంపిస్తాను, లగ్నం రాసి పంపిస్తాను. ఏమనుకున్నావా? డిక్కీలు వేసుకోబోతా రాత్రి కూర్చోండి. ఈ కూడా కాదయా, నువ్వు గబక్కన 10 మంది చేసుకుంటే భోజనాలు పెట్టి అన్ని అరేంజ్ చేసేది మాకు జరగదు. అవన్నీ నేను చూసుకుంటాను అన్న, మా తమ్ముడు పంపించిన మాట్లాడుకొని అంతే. పెళ్లి చూపులే ఏమి లే. అవ్వకి ఇష్టమా లేదా కూడా కనుక్కో నువ్వా? అప్పుడు నా పెళ్లి ఖర్చు 450 రూపాయలు. అవ్వకి 200 కట్నం ఇచ్చినావు. ఏం చేశారవా డబ్బులతా? సెలవులు తీసుకున్నావా? నగలు తీసుకున్నావా? ఏం తీసుకున్నావు? అంతే కదా. అప్పుడు సవర్ వచ్చే ఎన్ని సవర్లా? 200కా? 50 రూపాయలు 4 సవర్లు అంతేనా కదా? నువ్వు మరియా 4 సవర్లు ఎంత అవ్వకు పెట్టిందా? 450 రూపాయలు పెళ్లి ఖర్చు అంటే 200 అవ్వకిచ్చావు. 4 సవర్లు బంగారం అవ్వకు పెట్టింది నువ్వా? నువ్వేమో పెద్ద ఎక్కువ పెట్టేసినట్టు కట్నం ఇచ్చినట్టు చెప్తున్నావా? ఆ జనాల్లో మీ అబ్బ పుట్టినాడు. ఏం పుట్టినాడు? మా పుట్టక ముందే నీకు పెళ్ళి అయిపోయిందా? తర్వాత చెప్పు. ఏం లేదు నాయన, శుభం నీకు. శుభవా? తర్వాత ఎట్టా అవతా బాగా ఇబ్బంది లేకుండా సాగి 10-15 ఏళ్ళు బంగారు కొండ. అమ్మో ఎంత వినయము, ఎంత విజేత, ఎంత ఓపిక అన్ని ఉండేవి. తర్వాత తగ్గిపోయినాయి. అయ్యో ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పడస్తా మాకంతో పడతా అన్నదా? అంతే కదా. అయితే గమనంలో ఏమా నిజమేనదా? పొడుస్తానంటున్నావా? మాట్లాడకూడదు. ఇప్పుడు అంతా మరి మెత్తగా ఎట్లుంది పిల్ల. అవ్వ పొడుస్తానంటే నువ్వు ఉంటావా తాత? చెప్పు. ₹1 ఆస్తులన్నీ ఇచ్చేసినావు. నేను అమ్మిన తర్వాత కోట్లు పోయింది. అమ్మేసినా కోట్లకి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు అవతో బాగున్నావు అన్నమాట ఇప్పుడు.
నేనేం బాధలేదు. ఎంత అంత మాట అనేసాడా? అవా తాత బాగా వేపిస్తావా నిన్న? మాట్లాడవా నోరు తెరిచి? అవునంట వేపిస్తున్నావంట నువ్వు. ఉమ్మా ఎంత సౌమ్యం కడుతున్నాడు, నేనేం వేపిస్తున్నాను నిన్ను అంటున్నాడు. నన్ను నేనేం కావాలని చేసి పెట్టు, పెసలు గిడి చేసి పెట్టమని చేసి పెట్టు. నూరు కొనుక్కొచ్చి గూళ్ళూరు నుంచి నూరు కొనుక్కొచ్చిన 10 కిలోలు అవి చిమ్మి ముద్దలు చేసి పెట్టింటే అవి వేసి పెట్టరు. నాకేం కావాలని చేసి పెట్టు. ఇప్పుడు నన్ను లెక్కలో పెట్టుకోవడం 5 ఏళ్ళ నుంచే వాడమే పడతానే. అంత ఉందా తాత? అవ్వ పొడుస్తాను అంత ఇది ఉందా చెప్పు. ఏమవ్వా నేను ఎప్పుడన్నాను నా కూడా నోరు తెరవటం లేదా? అవ్వ అన్ని ఎక్స్ప్రెషన్ ఇట్టానే వస్తుంది. అవ్వా తాత మీద ఏమైనా కంప్లైంట్ ఉండే చెప్పవా? ఏం లేవా? బాగా చూసుకుంటున్నాడా? నిన్ను చూస్తే ఏదో బలవంతంగా లాక్కొచ్చినట్టు ఉంది కానీ అవ్వా చెప్పవా? వాళ్ళ అమ్మాయి పాపం వాళ్ళ అమ్మ చేసాడు నాకు. నువ్వు భయపెట్టినట్టుండవు అవని ఏం మాట్లాడటం. ఇంకొకరు 7 ఎకరాలు 10 ఎకరాలు కూడా వచ్చినాడు. అవని చేసుకుంటానా? కానీ నువ్వే కావాలంది. వాళ్ళ ఊర్లో ఒకటే వాళ్ళ అన్న ఉంటే 50 ఎకరాలు తినుకున్నా ఒకటే, ఆయనకి ఏమి లేకపోయినా ఒకటి. జలసరాయుడు చేసుకుంటాడు, సంపాదించుకుంటూ అవకేమన్నా కొనిస్తున్నావు లేదా? అవకేమన్నా కొనిస్తున్నావు లేదా? కొనిచి అమ్మేసి కొనిచ్చినవనే మేహను. నువ్వు 2 మాట్లాడవా? ఎవరైనా చెప్పు, కొత్తగా పెళ్ళి వాళ్ళకి ఏం చేయాలో చెప్పు. భర్త ఎట్లా చెప్తాడు ఎట్లా నడుచుకోమంటావా, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండమంటావా? ఉన్నట్టు ఉంటే కాలం గడవాలి కదా, భార్యాభర్త చందు గడసదే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు అనుకుని ఉంటే గడవదు కదా. ఆయన అనుసరించిపోవాలా, అనుసరించిపోవాలి. నువ్వు నన్ను ఒక అమ్మాయిని చేసేసుకుంటా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి నేను చేసుకుంటుంది ఇప్పుడు. అబ్బో ఇప్పుడు మా రంగమ్మ కూర్చుని నాకు కావాలంటే అట్లుండదు నీ పని. 1,50,000 జీతం అవి కష్టం సంపాదించి నాకు ఇష్టం ఉంటుంది. నేను కార్లో వెళ్ళిపోతుంటా. అంతేనావా? ఇంకే నువ్వు నోరు తెరవటంలే. ఇవేందా 10 కిలోలు పక్కీలు తీసుకుంటుంటే 10 కూర్చుందంటే సాయంత్రం 4 గంటల దాకా ఒలిసి కడిగి. ఈ వయసులో అన్ని చేస్తున్నా అంటే గొప్పతనమే కదా. ముగిస్తేసింది కూర్చోదాకా. ఇప్పుడు నిన్న పెద్ద కొడుక్కి రొయ్యలు వేపుడు నుంచి చేపలు అంతే కదా, అమ్మ ప్రేమ కదా. చింతాకుడి పోయి కొరమేలాడి వేయించింది, ఒడియాలు, మునుగులు ఇవి చేసి నేను ఎత్తుకోపోలేనమ్మా అంటుంటే ఇచ్చుకో వాళ్ళు నా కొడుకు అట్లా పెళ్ళం కానీ ఉడకేసి గుగ్గిలు పెట్టుకున్నప్పుడు ఉడకేసి పెట్టలు. అందుకనే ఇంటికి పోవడము అవ్వ పెట్టకుండానే నువ్వు ఇది చేస్తున్నావు రోజా. పెళ్ళిళ్ళు అయినాక భార్యాభర్తలు ఏంటంటే ఒక మాట అనుకుంటే ఈ 4 గోడలు దాటకూడదు. ఈయన మీద వాళ్ళ అమ్మగారికి చెప్పకూడదు, ఆయన ఏమంటే వీళ్ళమ్మగారికి చెప్పకూడదు. ఒక నీళ్లు పాలు ఎట్ట కలిసిపోతాయో అటు భార్యాభర్తలు కష్ట నిష్టాలకి అబద్ధాలు చెప్పాక తాత. అవో నువ్వు చెత్త నేను బొడుస్తుంటే అవ్వ ఉండుంటది ఇప్పటికే. ఇంకేందవా? ఇంకేదైనా ఒక 2 మాటలు చెప్పి ఆపేద్దాం. ఇంకా చెప్పు. వాళ్ళు ఇలా కలిసి పెద్ద అనుసరించిపోవాలి వాళ్ళు, వాళ్ళ అమ్మగారిని వీళ్ళ అమ్మగారిని వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోకూడదు. ఏదో ఉంటాయి సమస్యలు, ఉంటాయి సంసారం సమస్యలు లేకుండా ఉండవు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వచ్చి తీరవరు. నీ కష్టం నువ్వే పడాలి. తల్లిదండ్రులు చెప్పుకుంటే బాధపడతారే కానీ నీ కష్టాలు తీరవదు. కాబట్టి వాళ్ళు చెప్పుకోకూడదు.
చెప్పుకొని వాళ్ళని మరీ బాధ పెట్టకూడదు. నేను బాగున్నానని నువ్వు చెప్తే మీ అమ్మని సంతోషపడతారు కదా. అట్టగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు సరి చేస్తారని కూడా చెప్పుకుంటారు కదా. అవన్నీ మాటలు అదేదో వాళ్ళే చదువుకోవాలి. మేమైనా చదువుకోవాలి, ఆయన అయినా చదువుకోవాలి. దాని తీరేది అంతేనా? అంతేనా? కొత్త జంటలకు అంతేనా? అంతే కదా. అయితే ఇప్పుడు మొదట అదే కదా, చదువుపోయేదే కదా. ఆనాక ఊళ్ళో మంచి అయ్యి ఊళ్ళో మంచి పెద్ద సంసారం నడుస్తుంది. ఆమె ఆయన ఆడికన్నా పోయి వచ్చేతలకి ఏమైనా పొద్దుపోయింది, ఇప్పుడు వచ్చినవే అని అలగడాలు అవన్నీ ఉంటే ఆయన ఇంకొక దారికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏదో మంచిగా ఎవరికొకరు నేను ఎందుకు పలానా ఏడబోతున్నాను దాన్ని ఉంటే ఆయన రాలేదని కొంతమంది ఎలిగి దూసి కూడా ఉంటారు కదా వ్యవహారాలు. అట్లయితే సంసారం ఏమవుతుంది కాదు కదా. వాళ్ళు మగవాళ్ళు ఎడుకోదొడకు పోతారు, ఎన్నో కొన్ని ముందు పోతారు, ఎవరితోనో మాట్లాడతారు అని తప్పులు కూడా పట్టకూడదు మనం. కానీ అన్నీ ఏమి పద్ధతులు నడవాలంటే నడవలేదు. సరే భార్యని అనుసరించి భర్త పోవాలి కాదనేది ఏమి అడుబడి కూడా మగవాళ్ళు కూడా గుంచుకొని ఏదైనా నడవాలి అన్నమాట. నీ సలహా అందరికి ఇచ్చేది అంతే. ప్రతి ఒక్కరికి సరే చూసేవాళ్ళు అందరిని ఒకసారి చెప్పు ఏదో చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా అదే, ఒకరికొకరు భార్యాభర్త చదువుకునే రోజు సంసారం. చదువుకోకుండా ఉంటే మాత్రం ఏ గొడవలు వస్తూనే ఉంటాయి. ఏం తాత అంత మాట అంటున్నావు? ఇన్ని సంవత్సరాలుగా నీతో ఉందంటే గొప్పతనం, కాళ్ళకి ఇంకా నమస్కారం చేయొచ్చు. మళ్ళీ ఏదో కౌంటర్లు వేస్తున్నావు పాపం. ఇప్పుడు మా బంధువులు వాళ్ళ బంధువులు అందరూ ఆమె పాదాలు పెట్టుకొని చనిపోతారు, నన్ను మాత్రం దొంగ ఎందుకోని నువ్వు ఇటు అంటావని. అంత మంచివాడిని. సరే అవ్వా, నీ దీవెనలు అందరూ కావాలనుకుంటున్నారు, దీవిచ్చు. అందరు చూసేవాళ్ళందరూ ఏం కాదు. కూడా పని మనిషి కాడు పట్టుకొని దండం పెట్టి ఆ కాలం నిర్ణయించే కాలదేవత ఆ జగన్మాత అందరికీ కూడా తోడు నీడ. ఆ వంశస్థులే ప్రతి ఆడపిల్ల కూడా, ప్రతి ఆడపిల్లకి అంతా సుఖం జరగాల. వాళ్ళు నిత్య సుమంగళగా ప్రవర్తించి వాళ్ళు ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో చదువుకోలేదు ఏమి లేదు. ఈ మంత్రాలు సుమంగళగా వాళ్ళు వర్దిల్లితే అది. ఎన్నో తరగతి చదివావా నువ్వు? అయ్యో మరి చూసి చదువుతున్నావు కదా ఇందాక మంత్రాలు. చదువు రాకుండా ఎలా చదువుతుంది? నా దగ్గర కూర్చోమంటే చదువుకుంది. వాణిలో ఏదైనా చదువుకుంది కదా. ఏవా తాత దగ్గరికి వచ్చినాక నేర్చుకున్నావు చదువు? లేదు, ఓ పెద్ద బాల శిక్ష కూడా చదివాను అంతే. పెద్ద బాల శిక్ష, అప్పుడు పెద్ద బాల శిక్ష చదివితే చదివినట్టే కదా లెక్క. అది ఎప్పటి చదివినాను. మంత్రాలు అన్ని ఎప్పుడు నేర్చుకున్నావు? ఏదో ఇష్టం కొద్ది. మీకంతా తెలియని మంత్రాలు నాయా? అయ్యో మాకేం తెలుసావు మంత్రాల? అంటే చీకటితో చదువుతాను కదా, అది చదవలా ఈరోజు. దాని నుంచి ఈరోజు ఎండబడి చదివిన. ట్రైన్లో చదివేసి ఉంటావా? ఏందా ట్రైన్లో వచ్చినప్పుడు కూడా చదివేస్తావా? ట్రైన్లో కాదు, కార్లో కాదు, బస్సులో కాదు, నీ రోజు ఎక్కడైనా సరే రోజు చదవాల్సిందే దాన్ని. ఈ రోజు ఇల్లు పడలేదు కాబట్టి ఆయమ్మలే పేచి పొద్దు అన్నది. సరే కార్లో రోజే కొనుక్కొని కూర్చొని ఎండబడి చదువుకున్నామని ఈ రోజు ఎందుకు చెప్పుకోవాలని. 4 గంటలకు రాస్తుందమ్మా నాకు. ఒక్కొక్క ఏళ్ళు చూపిస్తుందా అల్లం ముక్క దంచి మెత్తంగా దాంట్లో నాటు ఆవు పాలు పోసి టీ పెట్టిస్తుందా. 10 మనిషి 10 మనిషికి నాకు ఇద్దరికి ఇస్తుంది. అయినా చేస్తుంటే ఇందాక నూనెలు చేయించలా అది చేయించలా అంటాడు. సరే అందరూ అడిగారు అవతార్ చేత మాట్లాడించండి, వాళ్ళ అనుభవాలు చెప్పమానండి అని. నేడేముంది ఆ పక్క ఈ పక్క గోళలు మీరు. సరే అందరూ శుభోదయకాయలకి వాళ్ళ భర్త కూడా మంచిగా చూసుకుంటే అదే సంసారం సాగిపోతుంది. సరే తాత అయితే అప్పు పెళ్ళి 20-30 ఏళ్ళు బాగుంది, ఇప్పుడు కొడతానంటుందా? అబ్బో మాట్లాడితే పోట్లాడుకోవచ్చు. నిజంగానే ఉండు. మీ ఊళ్ళో అందరూ చెప్పారు ఆ అవ్వ ఎప్పుడు పోట్లాడుతూ తాతయ్య పోట్లాడతాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు.
ఏమవా నువ్వు గొడవేవా తాత నీ కర్మ. వేస్తా ఐదు మళ్ళీ ఆయన అబద్ధాలు చేస్తుంటే కూడా గమ్ముకుండా ఖండించాలి నువ్వు. నేను ఎప్పుడయ్యా నేను కొట్టాను అంతే అయ్యే ఇప్పుడు ముగ్గులు తెచ్చింది ఇప్పుడు నీ పూట ఆమె తిరగబడే సినిమా ఏం చేస్తావు చూద్దామని అంటే అప్పుడు తిరగబడుతుందా? అవ తిరగబడినా ఉంటది పాపం నీ మీద. కామని చెప్పింది తిరగబడే సినిమా. ఓహో చూడు దేవుడు చెప్పినాడా? సరే బుక్కలు సొట్లు పడదంటావా నీకా? కడుచుకున్నావా పుళ్ళు? అయినా కూడా మాట నీకు కరెక్ట్గానే వస్తుందా? పుళ్ళు కడుచుకోలే తలసమరు పెట్టేదిలే. తలసం అనకూడదు, అది కలర్ అప్పుడు కలర్ నూనె పెట్టుకోవాలనుకుంటారని. ఎంటుకలు చూడు తాతకి అప్పుడు ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి. మా ఆయనకి అప్పుడే బట్టపుర అయిపోయింది. నీకు చూడు సరే అందరూ మా చూసే వాళ్ళందరూ సంతోషిస్తారు. అవ్వ తాతను మాట్లాడించకూడదా, మీరు మాట్లాడించకూడదు అంటే ఆ రోజు నేను పెళ్లి పిలుపులు పోయి అట్ట అన్నాను. ఇప్పుడు పెళ్ళికి వస్తారు వాళ్ళిద్దరి చేత మాట్లాడిస్తాను అని చెప్పా. ఈమె వచ్చి ముందు పూలు కట్టాను కూర్చొని ఇవి. సరే అయితే ఇంకా మాట్లాడుకోండి ఫ్రీగా. నా ఆయుష్ నా ఆరోగ్యం రావాలని నా ఆయుష్ 92 96 బతుకుతుంది. 96 కన్నా ఇంకా భాగ్యాలతో సుఖ సంతోషాలతో చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం చాలా చాలా ఇష్టం అన్నమాట. సో అలాగే అందరు బ్లెస్సింగ్స్